बलदेव सुभद्रा माई की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु శ్రీల ప్రభుపాద की जय, శ్రీపాద గురు మహారాజ్ की जय। ఈరోజు భగవంతుడి యొక్క అవతరణకు కారణము మనం తెలుసుకున్న కారణాలని, ఎందుకు మరి ఏ విధంగా భగవంతుడు అవతరిస్తాడు దాని యొక్క కారణాలను మనము తెలుసుకుందాము। ముఖ్యంగా భగవంతుడి యొక్క అవతరణలు ఎన్ని అనేది మనం చూద్దాం। భగవంతుడి అవతరణలు ఇంతకుముందు మనం చాలాసార్లు చర్చించాము। 6 రకాలైనటువంటి అవతరణ భగవంతుడు తీసుకుంటాడు। పురుషావతారాలు, లీలావతారాలు, గుణావతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు, శక్తావేశ అవతారాలు, ఇన్ని రకాల 6 రకాలైనటువంటి అవతారాలు తీసుకుంటారు భగవంతుడు। సో ఇవి అవతారాలు। మరి అవతారాలు అన్నప్పుడు అవతారి ఉండాలి। అవతారి కృష్ణ అవతారాలు భగవంతు నుంచి రావడం జరుగుతుంది। ఏ విధంగా కృష్ణుడి నుంచి మొట్టమొదటిగా బలరాముడి నుంచి సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, దెన్ అగైన్ మళ్ళీ సంకర్షణ, మళ్ళీ నారాయణ, సంకర్షణ, వాసుదేవ నుంచి నారాయణ, దెన్ అగైన్ నారాయణ నుంచి మళ్ళీ రెండవ చతుర్వ్యూహము సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రావడం జరుగుతుంది। సో దీనికి భగవంతుడు శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 3వ అధ్యాయము 28వ శ్లోకంలో మనకు అసలు భగవంతుడు అంటే ఎవరు, ఆయన అవతారాల గురించి చెప్పడం జరిగింది। ఏతే చాంశ కళ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే। 1.3.28లో మనకు భగవంతుడి యొక్క నిర్వచనాన్ని మనకు చెప్పడం జరిగింది। సో ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క అవతారములు అన్ని కూడా భగవంతుడి అంశావతారం లేదా కళావతారములై ఉన్నవి, కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు। సో భగవంతుడు అంటే షడైశ్వర్య సంపన్నుడు। భగవంతుడి అవతారాలు 6 రకాలైనటువంటి అవతారాలు। కృష్ణుడు మాత్రం అవతారం కాదు, అవతారి, మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది। సో మరి భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అనేది ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక్కడ మనం గ్రహించాలి। 8వ శ్లోకంలో ఏదైతే చెప్పారో అది ముఖ్య కారణం। పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కొరకు, దుర్మార్గులను నశింపజేయడం కొరకు భగవంతుడు ముఖ్యంగా అవతరిస్తా ఉంటాడు। సాధువులను రక్షించడానికి రావడం జరుగుతుంది। ఎట్లాగో సాధువులను రక్షించడానికి వస్తారు కాబట్టి దుర్మార్గులను నశింపజేస్తారు। ఎప్పుడైతే దుర్మార్గులు నశింపబడతారో ధర్మము పునఃస్థాపితం జరుగుతుంది। ముఖ్యమైన కారణం సాధువులను రక్షించడము। దాని సాధువులను ఏ విధంగా రక్షిస్తాడు, దుర్మార్గులు శిక్షింపబడతారు। సో ఈ రెండు పనులు కర్మ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా అధర్మము, దుర్మార్గులు నశించారంటే అధర్మం నశిస్తుంది, సాధువులను రక్షించారంటే ధర్మము వృద్ధి అవుతుంది। సో కాబట్టి కారణాలు చూడండి, నంబర్ 1 సాధువులను రక్షించడము, నంబర్ 2 దుర్మార్గులను శిక్షించడము, నంబర్ 3 ధర్మాన్ని స్థాపించడము, నంబర్ 4 అధర్మాన్ని అణిచివేయటము, నశింపజేయటం। ఈ 4 కారణాలు ముఖ్యంగా భగవంతుడు అవతరణకు మనం తెలుసుకోవచ్చు భగవంతుడు। కానీ మనం భగవంతుడు అంటే ఆయన సర్వసమర్థుడు। ఈ బ్రహ్మాండాలని మరి నిజంగా భగవంతుడు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉందా అని మనకు డౌట్ రావచ్చు। భగవంతుడు కేవలం సంకల్పం మాత్రంతోనే అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, వాటి యొక్క అంతం కూడా జరుగుతా ఉంది। మరి అటువంటిప్పుడు భగవంతుడు రావాలన్నా, ఎవరన్నా రాక్షసుని సంవరించాలంటే ఎన్నో ప్రళయాలు, భగవంతుడి సంకల్పం మాత్రం ఎన్నో ప్రళయాలు వస్తూ ఉంటాయి। ఆ ప్రళయాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ప్రళయంలో కొట్టుకొని పోగలుగుతారు, కానీ భగవంతుడే స్వయంగా రావలసిన అంత అవసరం లేదు। కానీ ముఖ్యంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, సపోజ్ హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడు భగవంతుడి యొక్క
కేవలము భగవత్ సాంగత్యాన్ని హనుమంతుడు కోరుకుంటాడు. శబరి ఉంది. శబరికి గురువు గారు ఏం చెప్పారు? సో నీ కొరకు స్వయం భగవంతుడు వస్తాడు అని చెప్పారు. సో కాబట్టి శబరిని కలవడానికి భగవంతుడు స్వయంగా రావాల్సిందే. ఆ విధంగా మనం చరిత్రలో ఎంతో మంది భక్తులను ఉద్ధరించడానికి స్వయం వాళ్ళ కొరకు అహల్య ఉంది. సో భగవంతుడు స్వయంగా రామచంద్రుడి యొక్క పాదధూళి వల్ల నువ్వు ఉద్ధరింపబడతావు అని చెప్తారు. సో అహల్యను ఉద్ధరించడానికి కొరకు అక్కడ శత్రు వినాశనం ఏం లేదు, కేవలం అహల్యను ఉద్ధరించడానికి. అదే విధంగా శబరికి దర్శనం ఇచ్చి శబరి యొక్క సేవను తీసుకోవడానికి కొరకు. తర్వాత కుబేరుడి యొక్క కుమారుని నారదుడు శపిస్తా ఉంటాడు. సో అప్పుడు వాళ్ళు యమలార్జున చెట్లలాగా ఆ శాపాన్ని అనుభవించడానికి చెట్లుగా మారిపోతారు. మరి వాళ్ళ ఉద్ధరణ ఎలా జరగ స్వయం భగవంతుడు వస్తాడని చెప్పారు. సో మరి వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు స్వయంగా రావడం జరుగుతుంది. గోపికలు నిత్యము నిరంతరం భగవంతుడి యొక్క సాంగత్యాన్ని భగవంతుని సేవించడానికి కొరకు సో వాత్సల్య ప్రేమతో భగవంతుని సేవించడానికి, గోపికలు మాధుర్య సేవతో భగవంతుని సేవించడానికి, అదే భగవంతుడి యొక్క సఖులు సాఖ్యంతో భగవంతుని సేవించడానికి కొరకు సో వాళ్ళు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. మరి వాళ్ళ కొరకు భగవంతుడు అవతరించవలసి ఉంటుంది. అదే విధంగా ఒక గురువు గారు చెప్తున్నట్టు విన్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ సింపుల్ గా. సో జలచరాలు కూడా భగవంతుడి గురించి అనుకుంటే ఇంత భగవంతుడు మనకు అందుతాడా? బ్రహ్మదేవుడికే భగవంతుడు అందని వాడు. బ్రహ్మదేవుడికే భగవంతుడు యొక్క లోకంలో అడుగు పెట్టడానికి ఛాన్స్ ఉండదు. అని బ్రహ్మ ధ్యానంలో హృదయస్థ పరమాత్మని దర్శించుకుంటాడు తప్ప భగవంతుని ఫిజికల్ గా అక్కడ వెళ్ళి దర్శించుకోలేడు. అటువంటిది మనకి ఇక్కడ మహద్భాగ్యం దొరుకుతుంది అంటే అప్పుడు భగవంతుడు వాళ్ళ కొరకు జలచరాల్లో మత్స్యావతారం తీసుకుంటాడు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మనలాంటి మామూలు వాళ్ళకి సరే మోడీ గారు ఎక్కడ కలుస్తారు అంటే కలవలేరు. అరే మోడీ గారు ఎవరికి కలవగలుగుతారు? ఆయన ప్రచారంలో వచ్చినప్పుడు మన కాలనీలకు వస్తే ప్రతి ఒక్కరి దగ్గర కలిసి అదే తన అని అంటే తన ఫ్యామిలీ దగ్గరకు వచ్చిందంటే అరే మా ఫ్యామిలీ అని మనం ఫీల్ అవుతాం. అదేవిధంగా జలచరాలు అనుకుంటే భగవంతుడు బ్రహ్మకే కలవలేదు. బ్రహ్మ సృష్టిలో మేము ఒక భాగము, మమ్మల్ని ఏడ కలుస్తాడు అనుకున్నప్పుడు భగవంతుడు మత్స్య అవతారం తీసుకుంటే అరే మా ఫ్యామిలీ మెంబర్ కదా అని చెప్పేసి అప్పుడు ఓహో భగవంతుడు మా పట్ల కరుణ కృప దయాలు అని చెప్పేసి అవన్నీ కూడా తనవాడిగా భావిస్తాయంట. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడంటే ఇంకొక కారణం ఏంటంటే వీళ్ళందరూ నన్ను ప్రేమించలేకపోతున్నారు. ఎవరైతే ప్రేమించాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరుకోరు. మరి ప్రేమించినప్పుడు నా లోకానికి తిరిగి ఎలా వస్తారు? మరి నేను వీళ్ళకి అందుబాటులో ఉండాలి. లైక్ ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్, సీఎం, మన్ కీ బాత్ లేకుంటే ప్రజల మధ్యకు పాలన లాగా ఎన్నో తీస్తా ఉంటే ప్రజలకు దగ్గరగా అయితే ఆ లీడర్ ని లైక్ చేస్తారు. మరి భగవంతుడు కూడా ప్రజలకు అంటే జీవులకు దగ్గరగా అయినప్పుడు భగవంతుని ఇష్టపడతారు. అరే భగవంతుడు తనవాడుగా భావిస్తారు, మావాడుగా భావిస్తారు. అప్పుడు ఎప్పుడైతే భగవంతుడితో మనకు ప్రేమైక సంబంధం ఏర్పడుతుందో శాశ్వతంగా భగవంతుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలనిపిస్తాం. సో అదేవిధంగా జలచరాలలో భగవంతుడు మత్స్యావతారం తీసుకున్నాడు. అంతేకాకుండా భగవంతుడు కూర్మావతారం తీసుకుంటాడు. అంటే ఈ ప్రాకే అటువంటి జంతువుల్లో, అదే విధంగా భగవంతుడు వరాహ అవతారాన్ని తీసుకుని ఆ జంతువుల్ని ఎవ్వరూ లైక్ చేయరు. భగవంతుడు ఎక్కడ, మేము ఎక్కడ? సో మమ్మల్ని ఎవరు మామూలు మనుషులే లైక్ చేయరైతే భగవంతుడు ఎక్కడంటే భగవంతుడు వాళ్ళకు కూడా మా ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని ఫీల్ అవ్వడానికి భగవంతుడు వరాహ అవతారాన్ని తీసుకుంటాడు. అదే విధంగా పవర్ఫుల్ జంతువులలో రాజు లాంటి జంతువు ఎవరు? సింహము. సింహాన్ని చూస్తే అందరు పారిపోతా ఉంటారు. మరి అటువంటిది భగవంతుడు మాకెక్కడ అందుబాటులో ఉంటాడు అంటే అవి కూడా ఫీల్ అవుతుంటే భగవంతుడు వాటిల్లో నరసింహ అవతారాన్ని భగవంతుడు తీసుకుంటాడు. పక్షులు కూడా అరే మేము చాలా లోయెస్ట్ యానిమల్స్, మాకు భగవంతుడు ఎక్కడ అందుబాటులో ఉంటాడు? సో భగవంతుడు మేము కలవలేము, మావాడుగా నేను ఫీల్ అవ్వలేము, భగవంతుని మేము ప్రేమించలేము అంటే భగవంతుడు ఏ అవతారం తీసుకుంటాడు? భగవంతుడు ఈవెన్ గరుడుని కూడా నేనే అంటాడు. అదే విధంగా
హయగ్రీవ అవతారం తీసుకుంటాడు భగవంతుడు. సో ఈ విధంగా బ్రాహ్మణులు అనుకుంటారు భగవంతుడు బ్రహ్మకే అందుబాటులో లేడు, మనకెక్కడ ఉంటాడంటే భగవంతుడు స్వయంగా వామనావతారంలో బ్రాహ్మణ సంతానంగా జన్మిస్తాడు. దేవతలు కూడా ఫీల్ అవుతారంట భగవంతుడు మా బ్రహ్మకే భగవంతుడు అందరంత దూరంలో ఉంటాడు కేవలం ధ్యానంలో, మాకెక్కడ భగవంతుడి యొక్క ఆ ప్రేమ సంబంధం దొరుకుతుంది అని అనుకుంటా ఉంటే భగవంతుడు అందు గురించి భగవద్గీతలో ఇంద్రుడిని నేనే అని చెప్తాడు. సో ఆ విధంగా మళ్ళీ ఏనుగులను తీసుకుంటే గజముని నేనే అంటాడు. రాజులలో నేను రాజుకు ప్రాతినిధ్యం వహిస్తాను అని చెప్పేసి అంటాడు. వృక్షాలలో ఏ వృక్షం, రాగి వృక్షాన్ని నేనే అని చెప్తున్నాడు భగవంతుడు. ఇవన్నీ కూడా కర్మకాండ. ఎవరైతే కంప్లీట్ గా వైష్ణవ తత్వం కృష్ణ చైతన్యంలోకి వస్తారో వాళ్ళు డైరెక్ట్ కృష్ణుడితో అనుభూతిని పొందగలుగుతారు. ముఖ్యంగా భగవంతుడు ప్రతి ఒక్కరిని ఉద్ధరించడం, తన లోకానికి తిరిగి తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఆయన యొక్క అవతారంగా మనకు చెప్తా ఉంటారు. సో ఇప్పుడు మనం జస్ట్ బ్రీఫ్ భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు, అవతరణ కారణము, ఏ విధంగా అవతరిస్తాడు, భగవంతుడు స్వాంశ అవతారణ ఇప్పుడు తీసుకున్న తన యొక్క సచ్చిదానంద రూపంతోనే అవతరిస్తాడు. ఏ అవతారమైనా కూడా భగవంతుడి యొక్కకి మృత్యు ఉండదని. నరసింహ అవతారం అవతరించారు, వెళ్ళిపోయారు. సో అదేవిధంగా వామన అవతారం 3 అడుగులు, సో ఆయన ముల్లోకాలను ఆక్యుపై చేస్తాడు. సో అదే కొంతమంది తల్లులు కూడా మేము స్త్రీలం, మాకు భగవంతుడి యొక్క ఆ ప్రేమ, భగవంతుడితో క్లోజ్ గా మేము ఎక్కడ ఉండగలము అని స్త్రీలందరూ తల్లులందరూ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ కొరకు భగవంతుడు ఏ అవతారాన్ని తీసుకుంటాడు? కృష్ణుని అవతారం, బాలకృష్ణుని అవతారం, మోహిని అవతారం. సో ఇక్కడ భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చడెచ్చడా ధర్మ ఆచరణకు హాని కలుగుచుండనో మరియు అధర్మం వృద్ధి నొందినో ఆ సమయంలో నేను స్వయంగా అవతరించునని భగవంతుడు చెప్తున్నాడు. లైక్ ఎట్లయితే మనం కూడా ఏదైనా బిజినెస్ పెట్టామనుకోండి, ఒక కంపెనీ, సో అక్కడ అవకతవకలు జరుగుతూ ఉంటే అప్పుడు యజమాని ఏం చేస్తాడు? ఆ కంపెనీని విజిట్ చేసి గొడవలు కానీ లేకుంటే అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయాన్ని రూపుమాపి మళ్ళీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా బిజినెస్ నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతా, భౌతిక బ్రహ్మాండం అంతా కూడా భగవంతుడి యొక్క సొంత కంపెనీ లాంటిది. భగవంతుడి యజమాని, భగవంతుడు నియంత్రించేవాడు, ఆల్ ఇన్ ఆల్ భగవంతుడు. సో కాబట్టి ఇక్కడ పెద్ద కంపెనీ అంటే, సో పెద్ద కంపెనీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళ కంపెనీ ఓనర్ అన్న ఆ గొడవలు సద్దుమనిగా చేయొచ్చు, లేదంటే తన యొక్క రిప్రజెంటేటివ్ పంపి చేయొచ్చు. ఎండీస్ ఉంటారు, సిఎండి ఉంటారు, ఇంకా జనరల్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి దాన్ని సెటిల్ చేస్తారు ఆ ఇష్యూస్. అదేవిధంగా భగవంతుడి కూడా ఇక్కడ నేను ఎక్కడెక్కడైతే అధర్మం జరుగుతుందో, వృద్ధి చెందుతుందో అక్కడ స్వయంగా అవతరిస్తున్నాను. భాష్యం. ఇక్కడ సృజామి అనే పదం ముఖ్యమైనది. దానిని ఎన్నడూను సృజింపబడుననే అర్థంలో ఉపయోగించరాదు. ఎందుకనగా గత శ్లోకమును అనుసరించి భగవాను రూపములన్నీ నిత్యములైనందున అతని దేహమునకు లేదా రూపమునకు సృష్టి అనున్నది లేదు. మనం ఆల్రెడీ నిన్న చాలా డీటెయిల్ గా చర్చించాం. మానవ దేహము భగవంతుడి దేహము, భగవంతుడి దేహము సచ్చిదానంద స్వరూపం. భగవంతుడి దేహానికి ఆత్మకు తేడా ఉండదని తెలుసుకున్నాం. కాబట్టి తన నిజ రూపంతోనే భగవంతుడు రావడం జరుగుతుంది. చూడడానికి మనకు మానవ మాత్రలాగా అనిపిస్తూ ఉంటాడు,
మానవులు కూడా అనుకుంటారంట భగవంతుడు మనకు అందుబాటులో ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి. సో భగవంతుడు మన కష్టాలు భగవంతుడికి ఏం తెలుస్తాయి. అందుగురించే భగవంతుడు కేవలము ఎటువంటి జిమ్మిక్స్ చేయకుండా కేవలం మానవ రూపాన్ని తీసుకొని వస్తాడు. ఏంటది? మానవ అవతారం లాగా రామచంద్రుడు ప్రతి ఒక్కరితో యాజ్ ఎ మానవుడిలాగా డీల్ చేస్తూ ఉంటాడు. స్వయం భగవంతుడిలాగా డీల్ చేయడు భగవంతుడు. శ్రీకృష్ణ భగవాను నియమానుసారంగా ద్వాపర అంతమున 7వ మనువు యొక్క 28వ మహాయుగమునందు 4 యుగముల కాలము ప్రతి బ్రహ్మదేవుని దినమునందు అవతరించుచుండును. సో ఇక్కడ భగవంతుడు ఎప్పుడు ఎలా అవతరిస్తాడో చెప్తాడు. శ్రీకృష్ణుడు వచ్చి అవతారి, మిగతా వాళ్ళందరూ అవతారము. కాబట్టి ఇక్కడ కృష్ణ భగవానుడు 14 మనువులైతే 7వ మనువు అంటే 14 మనువులు. ఒక్కొక్క మనువు 71 యుగాల కాలం పాటు ఉండడం జరుగుతుంది. ఒక మన్వంతరం. ఆ మొత్తం 71 చతుర్యుగాలు 71 సార్లు అయితే ఒక మన్వంతరం లేదా ఒక మన్వంతరం అంటారు. సో ఆ విధంగా 14 మనువులు కంప్లీట్ అయిపోతే అది ఒక కల్పము, బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలు. అలా ఇంకొక 14 అంటే ఒక రాత్రి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే బ్రహ్మదేవుడి యొక్క పగలు జరుగుతుంది. అంటే మిడ్ డే ఉంది. 14 మనువులలో 7వ మనువు అంటే దాదాపు మధ్యాహ్నం, బ్రహ్మదేవుడి యొక్క డేలో మధ్యాహ్న సమయం అని మనం అనుకోవచ్చు. సో ఆ 7వ మనువు కూడా 71 యుగాలైతే ఇప్పుడు 28వ యుగము. 4 యుగాలు, ఒక్కొక్క యుగము ఒక యుగ సైకిల్ అయితే 71 సార్ల అంటే 28వ సారి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి భగవంతుడు స్వయం కృష్ణుడు ఎప్పుడు అవతరిస్తాడంటే బ్రహ్మదేవుడి యొక్క దినమునందు అవతరిస్తాడు అని మనకు చెప్తుంది. కానీ అతనికి అట్టి నియమ నిబంధనలను అనుసరింపని అవసరం లేదు. అతనికి అట్టి నియమ నిబంధనలు అనుసరింపని అవసరం లేదు. ఎందుకనగా అతడు తన ఇచ్ఛానుసారము ఎన్నో రకములుగా ప్రకటించుకొనుటకు సర్వ స్వతంత్రుడై ఉండును. భగవంతుడు కంపల్సరీ అలా అప్పుడే రావాలని ఏం లేదు. భగవంతుడు తన ఇచ్ఛానుసారము, సో అది భగవంతుడికి అవతరించే ఫ్రీడమ్ ఉందన్నమాట. ఖచ్చితంగా ఇలానే రావాలి, అలానే రావాలని భగవంతుడు లేదు. సర్వ స్వతంత్రుడు భగవంతుడు. కనుక అధర్మము ప్రబలి నిజమైన ధర్మమునకు హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించుచుండును. సో భగవంతుడు ఇప్పుడు మనం అనుకోండి ఫలానా కర్మానుసారంగా ఫలానా టైంలో మనం జన్మించాలనేది ఉంటుంది. భగవంతుడు సర్వ స్వతంత్రుడు. మనం జన్మించాలంటే ఫలానా తల్లిదండ్రులు వచ్చి ఉండాలా. సో వాళ్లకు నాకు రుణానుబంధం ఉంటే అది ప్రారంభ కర్మానుసారంగా వాళ్ళ గర్భంలో జన్మిస్తారు. కానీ భగవంతుడు అవతరిస్తూ ఉంటుంది. భగవంతుడికి అటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. ధర్మ సూత్రములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేద నియమాచరణకు భంగము కలిగినచో మానవుడు అధర్మపరుడగును. సో మనకు శాస్త్రాలు మానవుని ధర్మ మార్గంలో నడిపించడానికి, జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్ర అనుసారంగా ఎవరైతే జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రమోట్ అవుతారు. కానీ ఈ వేద నియమానుసారం మనం జీవించడానికి భంగం కలుగుతుందో అది అధర్మము పెరుగుతున్నట్టు, అధర్మ పరులు పెరుగుతున్నట్టు వాళ్ళని శిక్షించడానికి వేదంలోని ఆ నియమములు భగవత్ శాసనములని శ్రీమద్ భాగవతము తెలుపుతుంది. భగవానుడు మాత్రమే ధర్మ విధానం సృజింపగలడు. వేదములు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానుచే తెలుపబడినవని
తెలియచున్నది. కనుకనే ధర్మ నియమములు దేవాదేవుని ప్రత్యక్ష నిర్దేశములు, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీను భగవద్గీత అంతటా స్పష్టంగా వివరింపబడినవి. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించితే వేదముల ప్రయోజనము. వేదముల యొక్క ప్రయోజనము భగవంతుడి యొక్క శాసనాన్ని, భగవంతుడి యొక్క అధ్యక్ష అంటే నాయకత్వాన్ని నిరూపించడము, ప్రతి జీవులు భగవంతుడికి శరణాగతి పొందాలి అనే నియమాన్ని అందించడానికి కొరకే వేదాలు రచించడం జరిగింది. వేదాల యొక్క ప్రయోజనం అది. భగవద్గీత అంతమున తనను శరణు పొందుటే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకు మించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు ఆదేశించి ఉన్నాడు. వైదిక ధర్మములు మానవుని అట్టి సంపూర్ణ శరణాగతినే ప్రేరేపించును. అట్టి నియమములు దానవ ప్రవృత్తిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. సో భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా సో మనకు విధి విధానాలను సో ఇక్కడ మనకు భగవంతుడు మన కొరకు ఏమేమి ఏర్పాటు చేశాడు అనేది 1.2.28, 29 లో కూడా మనం చూడొచ్చు. వాసుదేవ పరవేద వాసుదేవ పరమక వాసుదేవ పరయోగ వాసుదేవ పరక్రియ వాసుదేవ పరంజ్ఞానం వాసుదేవ పరంతప వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. అంటే భగవంతుడే మనకు ఏ విధాలుగా సర్వస్వము అనేది మనకు ఈ శ్లోకంలో చూపిస్తుంది. ఎందుకు భగవంతుడు అవతరిస్తున్నాడు అంటే సకల శాస్త్రాల జ్ఞానం ద్వారా ఈ ప్రపంచంలో మనకు ఎవరితో పని లేదు, ఈ ప్రపంచంతోనే పని లేదు, కేవలం వాసుదేవుడితో భగవంతుడితోనే మనకు పని ఉంది అని చెప్పడానికి కొరకే వాసుదేవ పరావేద, వేదాల యొక్క అంటే జ్ఞానం యొక్క పరమ లక్ష్యము వాసుదేవుడు. వాసుదేవుడు యజ్ఞముల యొక్క ప్రయోజనము వాసుదేవుడు. యోగా, ఆ యోగా యొక్క ముఖ్య లక్ష్యము భగవంతుని సంతృప్తి పరచడము. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, కర్మ భగవంతుని సంతృప్తి పరచడానికి కొరకు, కర్మ ఫలాలన్నీ కూడా భగవంతునికి అర్పించడానికి. తర్వాత దివ్య జ్ఞానము యొక్క లక్ష్యం వాసుదేవుని అర్థం చేసుకోవడం. తపస్సుల యొక్క లక్ష్యం భగవంతుని తెలుసుకొనడం కొరకు. తర్వాత ధర్మము, మన యొక్క ధర్మము అని ఏమైనా అనుకుంటే అది భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేయటమే నిజమైన ధర్మం. ఇవన్నీ కూడా అన్నిటి లక్ష్యము భగవంతుని పొందడము. వాసుదేవ పరాగతి, భగవంతుని పొందడానికి కొరకు మనం ఎలా పొందాలి అనేది భగవంతుడు చూపించడానికి కొరకు అవతారాన్ని తీసుకుంటాడు. దేవాదేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించుటే వేదముల ప్రయోజనం. భగవద్గీత అంత్యమున తనను శరణు పొందుటే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకుమించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించి ఉన్నాడు. తనను శరణాగతి పొందటం ఇది భగవద్గీత 18.66 లో చెప్తుంది. ఏ శ్లోకం అది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మాం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ప్రతి జీవుడి యొక్క ముఖ్యమైన ధర్మము ఆ భగవంతుడికి శరణాగతి పొందటము. దాన్ని మించి మరొక ధర్మము లేదు. సో ఇది భగవంతుడే భగవద్గీతలో బోధించాడు, భాగవతంలో బోధిస్తున్నాడు. మనము ఆచరించడం మన ధర్మం. వైదిక ధర్మంలో మానవుని అట్టి సంపూర్ణ శరణాగతినే ప్రేరేపించును. ఏ శాస్త్రం తీసుకున్నా భగవంతుడికి శరణాగతి పొందటం. సపోజ్ అమెరికా వెళ్ళాల, సో ఐదర్ ఫ్లైట్ ఆర్ షిప్.
అంటే ఆ షిప్ లో వెళ్ళి ఎక్కి కూర్చుంటే అమెరికా వెళ్తాం. టికెట్ అంటే ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఫ్లైట్ లో అమెరికన్ ఫ్లైట్ లో కూర్చోవాలి. అంటే ఫార్మాలిటీస్ అని వీసా అవన్నీ చూసి తీసుకొని వెళ్ళాలి. అదే విధంగా మనము ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా జీవించకూడదు. శాశ్వత సుఖాన్ని, ఆనందాన్ని పొందేటువంటి లోకంలో జీవించాలి. అమెరికా ఎందుకు వెళ్తారు? ఇక్కడికంటే మేబీ 5 టైమ్స్, 10 టైమ్స్ ఏదో సాలరీ వస్తుండొచ్చు. సుఖాలను భోగించడానికి వెళ్తారు. అదే విధంగా మనం ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎందుకు వెళ్ళాలా? శాశ్వత సుఖాన్ని పొందడానికి కొరకు. మరి దానికి సంబంధించి శాశ్వత సుఖాన్ని పొందాలంటే వీసా తీసుకోవాలా? టికెట్ తీసుకోవాలి. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయాలి. ఆ ఫార్మాలిటీసే భగవంతుని శరణాగతి పొందటము. అట్టి నియమములు దానవ ప్రవృత్తిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావనము వృద్ధి చెంది లౌకికులు వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారముగా ఉపయోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించనని శ్రీమద్ భాగవతం నుండి మనకు తెలియచున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకై వేదములందు జంతు బలులను చేయుటకు తగిన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను అనుసరింపకనే జంతు బలులతో కూడిన యజ్ఞమును కొనసాగించిరి. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచితములైన అహింసా సిద్ధాంతమును స్థాపించిన కొరకై బుద్ధ భగవానుడు అవతరించను. అనగా భగవానుడి ప్రతి అవతారమునకు ప్రత్యేక ప్రయోజనము కలదు. స్వయం వ్యక్తములైన ధర్మ గ్రంథములందు అవన్నీ సంపూర్ణంగా వర్ణింపబడినవి కనుక శాస్త్రములందు నిర్దేశింపబడిందే ఎవరిని అవతారములుగా అంగీకరింపరాదు. భగవానుడు భారతదేశ భూమిపైననే అవతరించుననుట సత్యము కాదు. అతడు ఎక్కడైనను ఎన్నడైనను తన ఇచ్ఛానుసారం అవతరింపవచ్చును. భగవత్ చైతన్యము వైపునకు మానవులను మరలించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపజేయుటే అతని అన్ని అవతారముల ఉద్దేశం. సో చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క అవతార ఉద్దేశము ప్రతి ఒక్కరిని ధర్మ శాస్త్రాలను పాటింపజేసి దెన్ భగవంతుని యొక్క లోకాలకు ప్రమోట్ చేయటమే. మానవుడు నాస్తికుడిని ఆస్తికుడి నుంచి స్ట్రిక్ట్ గా ధర్మ నియమాలను పాటింప చేయడానికి కొరకే భగవంతుడు అవతరిస్తాడు. సో ధర్మం అంటే యుగ ధర్మం. ఇప్పుడు కలియుగ ధర్మం ఏంటి? హరినామ జపం. హరినామ సంకీర్తన. మరి హరినామ సంకీర్తనను పాటింపజేయడానికి భగవంతుడు ఏ అవతారం తీసుకొని వచ్చాడు? చైతన్య మహాప్రభు. స్వయం చైతన్య మహాప్రభు తాను ఆచరిస్తూ పాటింపజేశాడు. మూర్ఖులందరినీ కూడా ఉద్ధరించాడు భగవంతుడు. అదే త్రేతాయుగం యొక్క ధర్మం ఏంటి? యజ్ఞయాగాలు. విష్ణు త్రేతాయం యజతోమకై ద్వాపరే పరిచర్యాయం కలవత హరికీర్తన. యుగ ధర్మాన్ని పాటింపజేస్తాడు భగవంతుడు. ఎందుకు యుగ ధర్మం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రేమించడము, భగవంతుని సేవించడము, లాస్ట్ కు భగవద్ధామానికి చేరుకోవడము. ఈ యొక్క భగవంతుడి అవతరణ, భగవంతుడి శుద్ధ భక్తుల అవతరణ, అంశాంశ అవతరణ, కళావతరణ, ఇవన్నీ కూడా ప్రతి అవతరణ యొక్క ఉద్దేశము. ఇప్పుడు వేదవ్యాసుల వారి అవతరణ యొక్క ఉద్దేశం ఏంటి? అంతకు ముందు శాస్త్రాలు ఓరల్ గా గురువు బోధించేవాడు, శిష్యుడు నేర్చుకొని దాన్ని ఆ పరంపరలో ఇతరులకు కూడా ఓరల్ గా చెప్పేవాడు. వేదవ్యాసుల వారి రూపంలో ఎందుకు వచ్చాడు భగవంతుడు? శాస్త్ర రచనను గావించి కలియుగంలో మందమతులు, మూఢమతులు, జ్ఞాపకశక్తి తక్కువ, ఆయుష్ తక్కువ, కాబట్టి వాళ్ళకు శాస్త్రం ఉంటే లీటర్ అంటే లిఖిత రూపంలో ఉంటే దాన్ని చదివి అర్థం చేసుకోగలరు అనే ఉద్దేశంతో రచించడం జరిగింది. అతని అన్ని అవతారములు ఎందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనులు అవగాహన చేసుకున్నట్లుగా ధర్మమును గూర్చి అతడు ఉపదేశించను. కొన్ని మార్లు అతడు స్వయంగా అవతరించును, కొన్ని మార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధి పుత్రుని రూపంలోనో సేవకుని రూపంలో గాని పంపును, లేక తానే స్వయంగా గూఢమైన చిన్న రూపంలో అవతరించడం గాని చేయుచుండును. ప్రామాణిక ప్రతినిధి. సో మన ఆచార్యులందరూ కూడా ప్రామాణిక ప్రతినిధులు, స్వయంగా భగవంతుడు పంపించినటువంటి వాడు. దానిలో ముఖ్యుడు నారదుడు. సో భగవంతుడి యొక్క
నారదుని కూడా నేనే అంటున్నాడు, అర్జునుడిని నేనే అంటున్నాడు. ఆ విధంగా ఆచార్యుడు మనకు ఆల్రెడీ గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నప్పుడు మనకు ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుడు బుక్ లో కూడా ఉంది. ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని స్వయంగా నన్నుగా భావించండి, నాకు ఆధ్యాత్మిక ఆచార్యుడికి తేడా ఉండదు అని చెప్తున్నాను. భగవంతుడు వచ్చినా, ఇంకా భగవంతుడు వస్తే డైరెక్ట్ భగవంతుడు కృష్ణుడి వైపు మళ్ళించకపోవచ్చు, కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు మాత్రం తన జీవితాన్ని ధారపోసి కృష్ణ ప్రేమ వైపు మళ్ళిస్తాడు. చైతన్య మహాప్రభు వచ్చాడు, చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తున్నాడు, కానీ ప్రచారం చేసింది ఎవరు? చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు. భగవద్గీత సిద్ధాంతములు అర్జునునకును మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై చెప్పబడినవి. ఎందుకనగా ప్రపంచమునందలి ఇతర భాగములలోని సామాన్య మానవులతో పోల్చి చూసినచో అర్జునుడు గొప్ప ఉన్నతిని పొందినట్టు వాడు. రెండు చే కల్పించో 4 ననుట ప్రాథమిక మరియు ఉన్నత తరగతి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. అయినను గణితమునందు కూడా ప్రాథమిక, ఉన్నత, అల్ప ప్రమాణములందు కలవు. అట్లే భగవానుని సర్వ అవతారములందును ఒకే రకమైన ధర్మ సిద్ధాంతములే బోధింపబడును, కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అవి ప్రాథమికములుగా లేక ఉన్నతములుగా గోచరించవు. తర్వాత వివరింపబోనట్లుగా వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4 ఆశ్రమములను, సంఘములందలి 4 వర్ణములను అంగీకరించతో ఆరంభమగు. అనగా సర్వత్రా కృష్ణ చైతన్యమును జాగృతం చేయటే అన్ని అవతారముల ముఖ్య ప్రయోజనము. అట్టి కృష్ణ చైతన్యము భిన్న పరిస్థితిని అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమగుట, మరికొన్ని మార్లు అవ్యక్తమగుట జరుగును. భగవంతుడు ముఖ్యంగా అవతార విశేషం అంటే తన నుంచి విడిపోయిన జీవులందరినీ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగృతము చేసి మళ్ళీ భగవంతుడి సేవలో యుక్తం చేయడం. నెక్స్ట్, సాధువులను రక్షించడం కొరకు, దుర్మార్గును నశింపజేయుట కొరకును మరియు ధర్మమును పునఃస్థాపించడం కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయంగా అవతరించుచుందును. ఇది భగవంతుడి అనౌన్స్మెంట్. సాధువులను రక్షించడము, మరి ఎవరైతే ఆర్డినరీ పర్సన్ నుంచి సాధువుగా మారాడనుకోండి, సాధువు అంటే ఎవరు? హూ ఇస్ సాధు? శాస్త్రాలు కృష్ణ తెలుసు చైతన్యం పూర్తిగా కలవాలి. సాధువు అంటే వేషము సాఫ్రాన్ కలర్ వేసుకొని వెంట్రుకలు ఇలా ముస్టాచ్ అండ్ గడ్డం ఇవన్నీ పెట్టుకొని తిరిగేవాడు, కమండలు పట్టుకొని తిరిగేవాడు. సాధువు అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందినటువంటి వాడు. భగవంతుడు కృష్ణ భగవానుడు ఆ విష్ణువుకు సంపూర్ణ శరణాగతి పొందినవాడు సాధువు. అటువంటి వాళ్ళని రక్షించడం కొరకు, దుర్మార్గులను సంవరించడానికి కొరకు, నశింపజేయడానికి మరియు ధర్మాన్ని పునఃస్థాపించడానికి కొరకు ప్రతి యుగమునందు నేను అవతరిస్తానని. లైక్ మనమే చూస్తే 4 యుగాల్లో సత్యయుగంలో భగవంతుడు ఏ రూపంలో అవతరించాడు? జస్ట్ ఎగ్జాంపుల్, సత్యయుగంలో భగవంతుడి అవతరణ పృథ్వీని రక్షించడానికి కొరకు భగవంతుడు వరాహ అవతారం తీసుకున్నాడు. వేదాలను రక్షించడానికి కొరకు భగవంతుడు ఏ అవతారాన్ని తీసుకున్నాడు? వేదాలు కూర్మ కాదు ప్రభు. ఆ సాంగ్ లోనే ఉంటది చూడండి, దశావతార సాంగ్ లోనే ఉంటది. మీన శరీర మీన అంటే మత్స్యావతారం. కాబట్టి వేదాలను రక్షించడానికి కొరకు మత్స్యావతారం తీసుకుంటాడు. అదే విధంగా నెక్స్ట్ కూర్మావతారం దేన్ని తీసుకున్నాడు భగవంతుడు? కూర్మావతారం సముద్రంలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్న సంపదలను దేవతలకు ఇవ్వడానికి, ముఖ్యమైనది అమృతాన్ని ఇవ్వడానికి కొరకు. అందులో లక్ష్మి కూడా వెయిటింగ్ చేస్తుంది భగవంతుడి దగ్గరికి రావడానికి కొరకు. కూర్మావతారం తీసుకున్నాడు. నరసింహావతారము తన భక్తుడు ఎన్నో కష్ట నష్టాలను భరిస్తున్నాడు.
ఇంకా భగవంతుడు చూడలేకపోతున్నాడు. ఆ దుష్టుడు దుర్మార్గుడు సంహరించడానికి కొరకు, తన భక్తుడికి ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు, అట్ ది సేమ్ టైం ఆ భక్తుణ్ణి సంహరించి, అంటే ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క గొప్పతనాన్ని చూపించడానికి కొరకు, దుష్టుడు దుర్మార్గుడు కాబట్టి ఆయన సంహరించదగ్గటువంటి వాడు, దానికి బాధపడలేదు. కానీ తనకు జన్మనిచ్చారు కాబట్టి భగవంతుడు కోరుకోమన్నప్పుడు తల్లి తండ్రిని ఉద్ధరించమని కోరు. ఆ విధంగా తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళు దుర్మార్గపు రోల్ చేస్తున్నా వాళ్ళని సో ఇక్కడ చూడండి, నరసింహ అంటే ప్రతి లీలలో భగవంతుడు భక్తులను ఉద్ధరించడానికే కాకుండా ఎన్నో గొప్ప విషయాల్ని మనకు భగవంతుడు తెలియపరచడానికి, ప్రహ్లాదుడి గొప్పతనాన్ని, తర్వాత ఇందాక చెప్పినట్టుగా ఆ దాన్ని ఏమంటారు, క్రూర మృగాలు కూడా భగవంతుని కోరుకుంటాయి. సో వాటిని ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు వాటిల్లో కూడా జన్మ తీసుకుంటా ఉంటాడు భగవంతుడు. తర్వాత భగవంతుడు వామన అవతారాన్ని తీసుకుంటాడు. సో బలి చక్రవర్తి యొక్క గొప్పదనాన్ని, ఆయన యొక్క రాక్షస సంతతిలో ఉన్నాడు. ప్రహ్లాదుడు రాక్షస సంతతి, కానీ ఎంత గొప్ప భక్తి చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క భక్తిని లోకానికి చాటి చెప్పడానికి, వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు, బలి చక్రవర్తికి కూడా ఆనందాన్ని ఇవ్వడానికి, దర్శనం ఇవ్వడానికి కొరకు వామన రూపం. అంటే వాళ్ళు పుట్టింది రాక్షసుల్లోనే, వాళ్ళ గురువు రాక్షసుడే, కానీ భగవంతుడు ఆయన్ని అంటే యాచకం అంటే అడగడానికి వచ్చినప్పుడు వెనకంజ వేయకుండా సర్వస్వాన్ని సమర్పించడానికి వెనకకు రారు. అదే మనమైతే భగవత్ సేవ కొరకు ఏమన్నా అడిగామంటే మళ్ళీ కనబడనంట, మళ్ళీ ఫోన్ ఉండదు, కనబడరాలి. ఇంకా గురూజీ దగ్గరికి వెళ్తే కష్టం. అట్లేమనుకోకండి, మీ ఇష్టం. సేవ కొరకు ఎవరన్నా, భగవంతుడు వచ్చాడు, బుద్ధావతారం ఎందుకు, శాస్త్రాలను తప్పుదో పట్టిస్తున్నారని చెప్పేసి శాస్త్రాలను పక్కన పెట్టి ఫస్ట్ ఆ శాస్త్రాల్లో కూడా ఉంటుంది ఏంటి, హింసని విడనాడాలి, అహింసని మార్గాన్ని పాటించండి. సో శాస్త్రాన్ని బేస్ చేసుకొని చాలా హింసలు చేస్తా ఉంటే వాటిని టెంపరీగా పక్కన పెట్టిస్తాడు బుద్ధావతారం. భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడిని అర్థము. చూసారా, సాధువు అంటే కృష్ణ చైతన్యవంతుడు. మేబీ ప్యాంట్ షర్ట్ లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళు, ఎక్స్టర్నల్ డ్రెస్, కానీ వాళ్ళు కృష్ణ చైతన్యవంతుడు అయి ఉండాలి. సాధువు అంటే వాళ్ళని రక్షిస్తాడు భగవంతుడు. ఒక వ్యక్తి అధర్మవర్తునిగా గోచరించినను కృష్ణ చైతన్యం సంబంధించిన లక్షణములను సంపూర్ణంగా కలిగి ఉన్నచో అతన్ని సాధువుగా గ్రహింపవచ్చు. సో కాబట్టి సంపూర్ణ కృష్ణ చైతన్య లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళని సాధువుగా అంటారు. దుష్కృతులు అనగా కృష్ణ చైతన్యం లెక్క చేయని వారు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యా పారంగతులైనను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణింపబడుదురు. 100% కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వాడు విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణింపబడును. భగవానుడు రావణుడు కంసుడు వంటి రాక్షసులను సంహరించుటకు అవతరించినట్లుగా నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయంగా అవతరింపనవసరం లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులను సంహరించ యోగ్యులైన భగవత్ ప్రతినిధులు ఎందరో గలరు, కానీ ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపజేయుట కొరకై భగవానుడు ప్రత్యేకంగా అవతరించును. భక్తుడు తనకు సన్నిహిత బంధువైనను దానవ ప్రవృత్తి గలవాడు అతనిని సదా పీడించును. ప్రహ్లాదుడు తన పుత్రుడైన హిరణ్యకశ్యపుడు అతనిని బాధించి ఉండెను. అట్లే శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి కంసునికి సోదరి అయినను శ్రీకృష్ణునికి జన్మ నొసగుచున్నందున దేవకి మరియు వసుదేవుడు ఇరువురును కష్టంలో గురి చేయబడిరి. కనుక కంసుని సంవరించుట కంటేను ముఖ్యంగా దేవకిని రక్షించుట కొరకే శ్రీకృష్ణ భగవాను అవతరించరు. ఆయనను ఆ 2 కార్యములు ఏకకాలమునందే జరిగింది. కనుకనే భక్తుని రక్షించుట కొరకు దుష్టులను నశింపజేయుట కొరకును భగవానుడు వివిధ అవతారములుగా అవతరించని ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి భగవంతుడు ముఖ్యంగా ఈ సంవరించడము అనేది
అవతారి కృష్ణుడు ఎప్పుడు చేయడంట. అవతారి కృష్ణుడు ఎప్పుడు కూడా మాధుర్య భక్తులతో రసాలని ఆస్వాదించడంలోనే చాలా బిజీగా ఉంటాడు. ఎవరు? బృందావన్ కృష్ణ. బృందావన్ కృష్ణ ఎప్పుడు కూడా గోకుల్ బృందావన్ బ్రజమండలం దాటి ఎప్పుడు వెళ్ళాడంట. స్పెషల్ గా గోకుల్, బృందావన్, నందగావ్ ఇవి దాటి భగవంతుడు ఎప్పుడు వెళ్ళడు. మరి ఎవరు వెళ్తారు? సో నేను ఈరోజు ఒక గురువు గారి యొక్క ప్రవచనం వింటా ఉంటే, ద్వాపర యుగంలో అంటే అవతారం గురించి వచ్చింది కాబట్టి ఎవరు రక్షిస్తారు, రక్షణ భారాన్ని ఎవరు తీసుకుంటారు? సో ఇక్కడ దేవకి వసుదేవులకు నారాయణ నుంచి వచ్చినటువంటి వాసుదేవ కృష్ణుడు జన్మిస్తారు. సో అక్కడ నందబాబా యశోదమాయికి ట్విన్స్ యోగమాయ మరియు బృందావన్ కృష్ణచంద్రుడు జన్మిస్తారు. ఈ జన్మకు ముందు ఇప్పుడైతే డాక్టర్లు స్కాన్ చేసి ట్విన్స్ అని చెప్తున్నారు. అప్పుడు పూర్వకాలం ఈ డెలివరీ చేసేటువంటి ఎక్స్పర్ట్స్ మాతాజీలు ఉండేవాళ్ళు. ఆ మాతాజీని పిలిపించినప్పుడు ఆమె చూసి ఇలా చూసి ఆమె చెప్పేస్తుందట, ఈమె గర్భంలో ఇద్దరున్నారు. స్పెషల్ గా మేబీ ఖచ్చితంగా లాలా లాలి ఇద్దరు, అంటే బాలుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు జన్మించే ఇది ఉంది, అవకాశం ఉందండి. సో ఇక్కడ మరి యశోదమాయి ఒక అమ్మాయికి అబ్బాయి అంటే భగవంతుడు బృందావన్ కృష్ణచంద్రుడికి జన్మనిచ్చింది. అదే విధంగా యోగమాయకు కూడా జన్మనిచ్చింది. సో అక్కడ నారాయణ నుంచి వచ్చినటువంటి వాసుదేవ కృష్ణకు అక్కడ అవతరించాడు. సో అప్పుడు అవతరించి ఇమ్మీడియట్ గా ఏమన్నాడు? నన్ను తీసుకొని గోకులకు వెళ్ళండి అని చెప్తాడు తన తండ్రి. సో తండ్రి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పుడు ఆ యోగమాయ యొక్క ప్రభావం వల్ల వాసుదేవ కృష్ణకు బృందావన కృష్ణచంద్రుడు కనబడలేదు. వసుదేవుడికి బృందావన కృష్ణచంద్రుడు కనబడలేదు. సో ఎప్పుడైతే అక్కడ వచ్చాడు ఒక్క యోగమాయ ఒక్కతే కనబడ్డది. అక్కడ ఇలా దించాడో లేదో ఆ వాసుదేవ కృష్ణ బృందావన కృష్ణచంద్రుడు లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు యోగమాయని తీసుకొని వెళ్ళిపోవడం. సో ఎందుకు ఇక్కడ నారాయణుడు వచ్చాడంటే నారాయణుడి పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా చేసే బాధ్యతని స్వీకరిస్తాడు. అప్పుడు పూతనని, అగాసుర, బకాసుర, తృణావర్త, ఈవెన్ కంస, ఈ సంహారాలన్నీ కూడా వాసుదేవ కృష్ణ సంహరిస్తారు. దాంట్లో తన నుంచి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే గోపికలతో ఆడటము, పాడము, రాసలు ఇవన్నీ కూడా బృందావన కృష్ణచంద్రుడు చేస్తూ ఉంటాడు. సో కాబట్టి వాళ్ళతో చెప్తాడు, నేను ఎప్పుడు కూడా బృందావనం వదిలిపెట్టి వెళ్ళను. ఈ బృందావన్ సో గోలోక బృందావనానికి జస్ట్ రెప్లిక్. సో కాబట్టి ఇక్కడైనా అక్కడైనా బృందావన్ దాటి కేవలము భగవంతు అందు గురించి యశోదమ్మ కొట్టడానికి వెళ్తే కృష్ణుడిని మాధుర్య, వాత్సల్య, సాఖ్య కేవలం ఈ రసాస్వాదన చేసేవాడు బృందావన కృష్ణచంద్ర. అదే వాసుదేవ కృష్ణచంద్ర దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేటువంటి వాడు వాసుదేవ కృష్ణచంద్రుడు, వాసుదేవ కృష్ణ. తర్వాత భగవానుడు ఈ రావణుడు వీళ్ళందరినీ సంహరించడానికి భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు తలుచుకుంటే తన చిన్న వెపన్తో సో ఏదో ఒక లీల ద్వారా కూడా వీళ్ళందరినీ సంహరించగలడు భగవంతుడు. కేవలము భగవంతుడి రావడానికి కారణము తన భక్తులను ఉద్ధరించడానికి కొరకు. ఇప్పుడు యశోదమాయి నందబాబు ఉన్నారు, వాళ్ళకు ఆ వాత్సల్య ప్రేమను ఇవ్వడానికి భగవంతుడు అవతరిస్తాడు. ఇక్కడ గోపికలు అందరు మాధుర్య ప్రేమని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళకు మాధుర్య ప్రేమని ఇవ్వడానికి కొరకు భగవంతుడు అవతరించడం జరిగింది. ఫ్రెండ్స్ అందరున్నారు, వాళ్ళందరూ కూడా సాఖ్య ప్రేమని పొందడానికి వాళ్ళు అవతరించారు. వాళ్ళందరికీ అటువంటి మహద్భాగ్యాన్ని ఇవ్వడానికి కొరకు అట్ ది సేమ్ టైం ఎనియో ఎట్లాగో వచ్చిండు కాబట్టి ఈ కార్యం కూడా చేయడం జరుగుతుంది భగవంతుడు. కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 20.263-264 యందు ఈ క్రింది శ్లోకంలో చెప్పడం జరిగింది. సృష్టి హేతుయే మూర్తి ప్రపంచే అవతారే సై ఈశ్వర మూర్తి అవతార నామ ధరే
మాయాతీత పరవ్యోమే సబార అవస్థాన విశ్వే అవతరి ధరే అవతార నామ. భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్ధామం నుండి అవతరించుచుండెను. ఈ భౌతిక సృష్టి కొరకు భగవంతుడు ఇక్కడ జన్మ తీసుకోడు, భగవద్ధామం నుంచి వస్తాడని క్లారిటీ ఇస్తున్నాడు. మనం అక్కడి నుంచి అవతరిస్తాడు. అట్లా అవతరించి దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారం అనబడును. ప్రత్యేక రూపాన్ని అంటే ఆ డిఫరెంట్ లీలల్ని చేయడానికి కొరకు మర్యాద పురుషోత్తముడిగా లీల చేయడానికి రామచంద్రుడు లాగా, తర్వాత ఒకే అవతారంలో ఎన్నో లీలలు చేసి చూపించడానికి కృష్ణావతారము, అదేవిధంగా బ్రాహ్మణుడై క్షత్రియులను దుర్మార్గపు క్షత్రులను సంహరించడానికి అవతారము పరశురాముడి అవతారము. సో ఎంతో మంది భక్తులను భగవంతుడి యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి అవతారమే నారదుడి యొక్క అవతారము. ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా బలరాముడు చాలా అందాన్ని బలాన్ని ఆయన చూయించేవాడు బలరాముడు. భౌతిక సృష్టి కొరకై భగవానుడు భగవద్ధామం నుండి అవతరించును. అట్లా అవతరించి దేవాదేవునికి ప్రత్యేక రూపమే అవతారం అనబడును. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొనుండును. భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతార నామమును పొందుచున్నాడు. భగవంతుడు ఎప్పుడైతే భౌతిక జగత్తులో అవతరిస్తాడో దానికి సంబంధించినటువంటి నామాన్ని ఆయన పొందడం జరిగింది. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, శక్తావేశ అవతారములు, మన్వంతర అవతారములు, యుగావతారములు చూసారా, ఆరు ఇక్కడ మెన్షన్ చేశారు, రాసుకోండి. 1 2 3 4 5 6 వంటి వివిధ అవతారములు విశ్వమందంతటను నియమానుసారంగా అవతరించుచుండును. ఈ 6 రకాలైన అవతారాలు విశ్వంలో ఆ దేశకాల పరిస్థితులకు అనుకూలంగా, అంటే అక్కడ సేమ్ ఇవే రీజన్స్, సాధువుల్ని రక్షించడము, తర్వాత ధర్మాన్ని నెలకొల్పటము, అధర్మాన్ని నశింపజేయటము, దుర్మార్గులను శిక్షించడానికి కొరకు భగవంతుడు నియమానుసారంగా అవతరిస్తాడు. కానీ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారములకును మూలము. శ్రీకృష్ణ భగవానుడు తన గోలోక బృందావన లీలను దర్శించటకై కుతూహల పడుచుండెడి శుద్ధ భక్తుల కలతనన్నింటినీ చేయటం మన ప్రత్యేక ప్రయోజనం కొరకై అవతరించును. అనగా తన శుద్ధ భక్తులను సంతృప్తి పరచుటే శ్రీకృష్ణ భగవానుని అవతార ముఖ్య ఉద్దేశము. వాళ్ళు ఇక్కడ కూడా చెప్తుంది, శుద్ధ భక్తులను సంతృప్తి పరచడమే భగవంతుడి యొక్క అవతార విశేషం అని చెప్తున్నారు. సో వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? గోలోక బృందావనంలో భగవంతుడి దర్శనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి యుగమునందును తాను అవతరించునని భగవానుడు చెప్పుచున్నాడు. దీని వలన కలియుగం నందు కూడా అతడు అవతరించునని తెలియచున్నది. శ్రీమద్ భాగవతం 11.5.32 అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభు మాత్రమే కలియుగం నందరి భగవానుని అవతారము. సో కలియుగంలో కూడా భాగవతం 5000 సంవత్సరాల కింద రచించారు. ఆయన అప్పుడే బోధించడం జరిగింది కలియుగంలో ఏ అవతారాలు భగవంతుడు ఎత్తబోతున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు మాత్రమే కలియుగం నందలి భగవానుని అవతారము. అతడే సంకీర్ణోద్యమము ద్వారా కృష్ణ భక్తిని ప్రచారం చేసి భారతదేశం అంతటను కృష్ణ చైతన్యను వ్యాపింపజేయును. అట్టి సంకీర్తన ఉద్యమం ప్రపంచం నందలి ప్రతి నగరము మరియు ప్రతి గ్రామం నందు ప్రచారం కాగలదనేది ఆయన భవిష్యవాణి. భగవంతుడు చెప్పాడు. సో పృథ్వీతే ఆచేయత నగరాది గ్రామ ప్రచార హోయితే ఓరణం, అంటే సర్వత్ర ప్రచార, అంటే ప్రతి దగ్గర కూడా భగవంతుడి నామం ప్రచారం జరుగుతుంది అని చైతన్య మహాప్రభు భవిష్యవాణి పలికారు 500 సంవత్సరాల క్రితం. కాబట్టి ఇప్పుడు అది ప్రభుపాదుల వారు నిజం చేశారు. ప్రభుపాదుల వారి శిష్యులు కూడా నిజం చేస్తున్నారు ఆ విషయాన్ని. శ్రీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడైన కృష్ణుని అవతారమని ప్రత్యక్షంగా గాక అతి రహస్యంగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్ భాగవతం వంటి శాస్త్ర రహస్య భాగంలో తెలుపబడింది. చైతన్య మహాప్రభు ప్రత్యక్షంగా నేను అవతారం అని చెప్పలేదు, రాముడు నేను అవతారం అని చెప్పలేదు, కానీ పరోక్షంగా రహస్యంగా బోధించడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ సంకీర్తనోద్యమం ఎడ శ్రీకృష్ణ భగవాని భక్తులందరూ ఎంతగానో ఆకర్షింపబడి శ్రీకృష్ణ భగవాన్ని ఈ అవతారము దుష్టులను వధించిన కొరకు కాక తన అభ్యాజ కృపతో వారిని ఉద్ధరించినదై ఉన్నది. కాబట్టి చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు యొక్క అవతారము
పతితులను పావనం అంటే పతితోద్ధారణకై అవతారం తీసుకున్నారు. అప్పుడు నెక్స్ట్ శ్లోకంలో మనకు వస్తుంది. ఆ విధంగా వాళ్ళ అవతారం గురించి మనం చర్చించడం వల్ల మనకేంటి లాభం అనేది రేపు మనకు తెలుస్తుంది. ఈ రోజు భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని ఉంటాయి, ఏ అవతారాన్ని ఎందుకు తీసుకుంటున్నారు, దాని యొక్క ప్రయోజనం ఏంటి, దాని యొక్క కార్య కారణం కూడా తెలుసుకున్నాం. లైక్ ఎగ్జాంపుల్ దశావతారంలో ప్రతి అవతారం యొక్క కారణము కార్యం తెలుసుకున్నాము. వాళ్ళే కాకుండా ఇంకెన్నో రకాలుగా చర్చించాము అవి మనము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము భగవంతుడి పట్ల ప్రేమతో జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయబలో గ్రంథరాశ్రమ భగవద్గీత की जय, శ్రీ రాధారమణ లాల్ की जय, జగన్నాథ బలదేవ్ సుభద్రా మాయి की जय. సో ఈ రోజు మనకు ఎల్ఐసి ఆఫీస్ నుంచి ప్రభుజీ రామ్ సాయి ప్రభుజీ ఉన్నారా? ప్రభుజీ हाँ प्रभु जी नमस्ते नमस्ते नमस्ते। హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ हरे ప్రభుజీ. कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण స్వాగతం, హరే కృష్ణ సుస్వాగతం. మనందరం కలిసి ప్రభుజీని ఆహ్వానిద్దాము. హరే కృష్ణ మహామంత్ర